అండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంక వంట పని ఏం లేదు. పిల్లలతో పాటే చేసేసుకున్నాను కాబట్టి ఏదైనా కొంచెం హెల్తీ రెసిపీ చేయొచ్చు అని చెప్పి ఇదైతే చేశాననమాట. రాగి, ఖర్జూరం ఇంకా పల్లీలు 3 కలిపి లడ్డు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా తర్వాత బట్టలైతే మడత పెడుతున్నాను అనమాట. మధ్యాహ్నం భోజనం చేసేసి బట్టలైతే మడత పెడుతున్నాను. ఇంకా ఎంత పనైనా చేసేయగలను కానీ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం బద్ధకం అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి ఎక్కడివక్కడ సర్దేసి టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. టీ తాగేసి మళ్ళీ ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేయాలి. కొంచెం ఆకలేస్తుందని చెప్పి ఇంట్లో రస్కులు అయితే ఉన్నాయి. టీలో ముంచుకొని తినేస్తున్నాను అనమాట. ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేనైతే తలకి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం మానేశాను. కొంచెం ఈ వీడియోస్ పెట్టుకోవడం ఆ బిజీలో జుట్టు కూడా చాలా ఊడిపోతుందండి. అందుకని చెప్పి ఇవాళ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. పిల్లలకి మా ఆయనకి పెట్టాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.